హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో మనకు తెలిసిందే, నిహారిక చైతన్య డివోర్స్ తీసుకున్నారని అఫీషియల్గా 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా మనకి చెప్పారు. సో ఈ విషయం పైన ఇప్పుడు కొత్తగా లావణ్య త్రిపాఠి వాళ్ళ మదర్ స్పందిస్తున్నారు అనేసి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట. సో నిహారిక డివోర్స్ తీసుకోవడం అనేది వీళ్ళ ఫ్యామిలీలో అస్సలు ఇష్టం లేదు. సో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన దాన్ని బ్రేక్ చేయలేరు కాబట్టి పెళ్ళైన తర్వాత లావణ్య త్రిపాఠి అలానే వరుణ్ తేజ్ సెపరేట్ కాపురం పెట్టాలి, అలానే తన చెల్లెలు నిహారికతో వరుణ్ తేజ్ కొంచెం దూరంగా ఉండాలి అనేసి లావణ్య త్రిపాఠి వాళ్ళ అమ్మగారు కోరుతున్నట్టుగా మనకు తెలిసింది. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారికి ఎంతమంది కొడుకులు? ఒకడు. అలాగే కూతురు ఒకటి. ఇప్పుడు కూతురు తప్పు చేసిన కొడుకు తప్పు చేసిన కన్నా కడుపు కూతురిని కాదనుకోలేదు కదా. తప్పు చేయొచ్చు అది కన్నా కడుపు తీపి కాదనుకోలేదు కదా. లేకపోతే ఆ కొడుకు ఒకడే ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలు ఏదో కొడుకు చేతుల్లో పోవాలి కానీ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టండి కానీ వీళ్ళు ఏం చేయాలి? నాకు కావాల్సింది వాళ్ళ వీళ్ళని కాదు, ఇది ఆయన అనైతికం. చాలా చదువు సంచయం లేని వాళ్ళు, విలువలు తెలియని వాళ్ళు ఆలోచించే ఆలోచన ఇది. ఏమైనా ఆవిడ ఇష్టం, తనకి ఇష్టం లేదు, తను నిర్ణయం తీసుకుంది. అది దాంట్లోగా ఏ తల్లిదండ్రులైనా సరే కూతురు లేదా కొడుకు ఒకసారి చెప్తారు ఆయన ఆలోచించారా అని, 2 సార్లు చెప్తారు, 3వ సారి ఏం చేస్తారు? కూతురు చేస్తున్నది తప్ప తెలిసినప్పుడు కూడా మన కన్న కూతురు ఎలా బాధ పెడతారు? ఈ చేతులతో పెంచుతారు కదా. కొచ్చెల్లో ఉన్న పసిపాపని వయసు వచ్చినంతవరకు పెంచిన తర్వాత మన కళ్ళతో మనం పెంచుకున్న తర్వాత చెప్పడం బాధపడతారు, కొట్టలేరు కదా, ప్రేమం కదా. తల్లిదండ్రులు మందలించలేరు, ఒకసారి 2 సార్లు చెప్తారు అంతే. తర్వాత మనకి ఇష్టం ఎలాగైతే ఈ రోజుల్లో ఇంకేమిటి, ఈ రోజుల్లో హాయిగా ఇష్టం ఎందుకు వదిలేస్తున్నారు, పూజ చేసుకుంటారు, కాపులు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు పెళ్లి వచ్చి వయసు వచ్చినప్పుడు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇవే మాట్లాడడానికి వాళ్ళిద్దరికి ఇష్టం కదా. కనుక ఒకవేళ లావణ్య త్రిపాఠి మొదలు కానీ మాట్లాడినట్లయితే చాలా తప్పు చెప్తుంది మాట. వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు. ఎంత హెచ్చరించినా, ఎంత తిట్టినా, ఎంత మందలించినా తప్పు లేదు. నిహారిక తన జీవితం తను చూసుకుంటుంది, ఇద్దరు పడలేదు. అయితే తల్లిదండ్రులు చెప్పారు, తర్వాత నాకు ఆ చేతితో కొట్టి కాలుతో తల్లి ఇలాగే హింసలు పెట్టలేదు కదా, మంచి కదా. అందువల్ల ఇప్పుడు వరుణ్ ఒకడే కొడుకు, ఆ కొడుకు చూసుకొని బతుకుతున్నారు తల్లి తండ్రి. సహజంగా మీరు పెళ్ళిపోగా ఇద్దరు వేరే కాపురం పెట్టాలంటే ఈ తల్లి కొడుకుని, తల్లి తండ్రిని ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూస్తారు? తల్లి తండ్రి ఎవరింటికే ఉంటారు. వాళ్ళు మంచి చెడ్డ, వాళ్ళ వైద్యం మంచి చెడ్డ చూడాలంటే కొడుకు చూడాలి కదా. కొడుకు చూడాలి, కోడలు చూడాలి, మనం చూడాలి, మనం తెచ్చుకోవాలి. ఆ మనం తాలూకు అపూర్వంగా వాళ్ళు చూసుకుంటూ బతకాలన్నమాట. అదేది లేకుండా పెళ్లి అయిపోవాలంటే ఇద్దరు వేరే కాపురం పెట్టాలంటే జరగవలసింది జరుగుతుంది అన్నమాట. అయితే ఈ లావణ్య త్రిపాఠి చాలా ఘోరమైన తప్పిదం అవుతుంది. ఈ మాట నా కోటి వాడు ఎప్పుడు సహితుడు. ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు చేతిలో పోదాం అనుకుంటాడు తల్లి తండ్రి. అంతేగాని ఆ కొడుకు పుట్టిన తర్వాత బ్రహ్మాండంగా పెళ్లి చేసేసి ఆ ఇద్దరు వేరే కాపురం పెట్టాలనుకుంటారా? మనం చూడాలంటే ఏం చేస్తారు, మనవరాలు చూడాలంటే ఏం చేస్తారు? ఈ రోజు ఇంత ఒక 5 మనవరాలు ఉన్నారు చిరంజీవి గారి ఇంట్లోను. 5 మనవరాలు ఉన్నప్పుడు కూడా కొడుకు పుట్టినటువంటి కూతురు చూసావా? ఎంత పెద్ద సెలబ్రేషన్ చేశారు, వాళ్ళు 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంటికి వచ్చేవాళ్ళు బంగారు బాయిలు కూడా ఇచ్చారన్నమాట. అంటే తన బిడ్డే కదమ్మా, తన రక్షాబంధం ఉంది కదా. కనుక ఆ వీడికి ఓరం మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదా? అందువల్ల ఇది అది అనుకుంటున్నాను, పుగారు అనుకుంటున్నాను, పుగారు అయితే బాగుంది అనుకుంటున్నాను, లేదంటే తిప్పి కొట్టాలనుకుంటున్నాను. ఆ లోపలాంటి ఒక ఆలోచనప్పుడు
నా అవసరం లేదు, మీరు అక్కడ ఉండడమో మేము చూసుకుంటాము. ఉమ్, మీరే పెళ్ళైన తర్వాత మీ కూతురు చూడడానికి రావడానికి మీరైతే అనుమతించను. ఉమ్, వచ్చినట్టు ఎలాంటి పుచ్చు సలహాలు ఇస్తుంటారు. ఉమ్, వాళ్ళ కాపురంలో ముందు పోతారు కదా, మీరు రావద్దు. ఉమ్. నా కొడుకుని కోడలు ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని తిరిగి సమాధానం చెప్తారని నేను అనుకుంటాను. ఉమ్. మరి ఈమె అన్న మాటలను పక్కన పెడితే అసలు నిహారిక చేసిన పని తప్ప కరెక్టా మీ ఉద్దేశం ప్రకారం? నిహారి చేసింది ముమ్మాటికి తప్పేనమ్మా. ఉమ్, నిహారి చేసింది కానీ ఎవరు చేసినా సరే తల్లిదండ్రులు బ్యాడ్ కదా. ఉమ్, ఇప్పుడు నువ్వు పెళ్లి అయిన తర్వాత 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజస్థాన్ తీసుకెళ్ళిపోయి ఎవరు చేయని విధంగా ఘనంగా చేద్దామనేటువంటి ఇంటెన్షన్తో కదా పెళ్లి చేశారు అక్కడ. అవును. అంత ఘనంగా పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులకి సర్టిఫికేట్ తేకూడదు కదా. ఉమ్, అలాగే మరి భూములు పెట్టలేరు కదా. ఇది రాజకీయం కాదు కదా. అంతకుముందు అయితే ఖర్చు అడిగేసేవారు అనమాట. ఉమ్, అదేం కదా కడుపారా కడుపుతుందేమో ఆ బిడ్డ ఏం చేస్తే ఏం చేయలేదు. మోడీ తప్పే. ఉమ్, ఏ ఆడికే కాదు, ఏ ఆడవాళ్ళు కూడా ఇష్టమైతే ముందు చెప్పు. ఉమ్, పెళ్లి కాకముందే కథ విధాలు ఆలోచించు. అంతేగాని పెళ్లి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏంటి? ఉమ్, ఇప్పుడు ఏమంటారు మొత్తం రిపీటెడ్ మెగా ఫ్యామిలీలో అల్లుని ఎలా చూసుకుంటూ తిరిగి అంటారు. కూతుర్లు చెడ్డ పేరు తెస్తున్నారు అనేసి. అంటే అది అన్యాయం కాకపోతే మరి చిరంజీవి తాలూకు పెద్ద కూతురు ఉందమ్మా. ఉమ్, ఎంత ఆ భర్త ఎవరో మనకు తెలియదు. ఉమ్, సుస్మిత తాలూకు భర్త ఉమ్, మద్రాసు ఇచ్చారు, మంచి పొజిషన్ ఇచ్చారు. అంటే తెలుసా అలాగే ఉపాసన ఉంది, ఎంత వైభవంగా ఉంది. అందరి కుటుంబం అందరినీ కూడా బాగా చూసుకుంటుంది. అది చెడ్డ ఏముందమ్మా. అది పెద్ద కూతురు మంచి పేరు తెచ్చుకుంది కదా, పెద్దలు ఎవరో మనకు తెలియదు కదా. అట్లాంటి అక్కడ శ్రీదాయి వచ్చింది తెలుగు, ఇక్కడేమో ఇంటికి వచ్చింది తెలుగు. కానీ తల్లిదండ్రులకి చనిపోయారు, ఆ మెగా ఫ్యామిలీ చనిపోయారు కనుక అది ఒకసారి చేసే ముందు ఆలోచిస్తే బాగుండేది. ఉమ్, వీళ్ళ వల్ల ఆ తల్లిదండ్రులు చట్టాలు తీసుకునే పరిస్థితి, ఉమ్, అంతే కదా. అవును. అందువల్ల చేసింది మంచి చెప్పను నేను, ముమ్మాటికి చెడ్డే. ఉమ్, ఒక నిహారికే కాదు, ఉమ్, ఒక శ్రీదయే కాదు, ఆడ కూతురు ఎవరు పెళ్ళైన తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు కూడా తర్వాత తల్లిదండ్రులకి తప్పలే ఉమ్, ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత ఉమ్, నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదా సాధారణంగా పెళ్లి అంటే ఏంటమ్మా, సంసారం అంటే ఏంటమ్మా, రాజీ పడ్డది కదా. ఉమ్, నువ్వు ఎత్తి చూపించినట్టయితే రోజుకి 1,000,000 డబ్బులు కనిపిస్తాయి. ఉమ్, సర్దుకుపోయినట్టయితే ఇప్పుడు ఉన్నావు, నీ బిడ్డ ఉన్నాడు, గుండె మీద తగ్గుతాడు, ఇలా గట్టి పట్టుకుంటాడు. ఉమ్, అంటే గుడి మీద అంతే గుడికే చదువుకుంటున్నాం అంటే ఏ శక్తి నీ చేత అమలు చేస్తుంది? ప్రేమ ఉమ్, కదా. అంటే కొడుకు కాబట్టి నువ్వు బాధపడుకుంటున్నావు అన్నమాట. నీ కూతురు తప్పు ఎన్ని తప్పు చేసేది పిచ్చుకుండా ఎంత మంచిదో అంటారు. ఉమ్, తప్పులేమి కనిపించవు. మమ్మీ అంటారు, అమ్మ అంటే దాన్ని పొంగిపోతుంది అనమాట. మరి అదే ప్రేమ నీ భర్త పట్ల కూడా ఉంటే, అదే ప్రేమ నీ భార్య పట్ల కూడా ఉంటే ఉమ్, అంతే కదమ్మా. భార్యని భర్త ప్రేమించాలి, భర్తని భార్య ప్రేమించాలి. ఇద్దరు రాజీ పడాలి. అదే రాజీ పడకుండా నా బంధం నేను నెరవేర్చుకుంటాను, నీ బంధం నువ్వు నెరవేర్చుకుంటే తల్లిదండ్రులకి అవమానాలు, ఉమ్, జీవితం డాక్టరు. సమస్యలు బ్రతికినంత కాలం ఉంటాయి. ఉమ్, సమస్యలకి తెలిసిపోయి మనం విడాకులు తీసుకున్నామంటే కాదు. ఉమ్, ఇవాళ తక్కువ సమస్యలు రేపు ఇంతకంటే ఎక్కువ, ఉమ్, ఎల్లుండి ఇంతకంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఉమ్, అలాగే ఒకటే చెప్తాను నేను, when you step out బయట అడుగు పెట్టేటైతే ఇట్ ఈస్ కాంపిటీషన్. ఉమ్, నీ ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషనే. ఉమ్, when you step in Mm. ఇంట్లో అడుగు పెట్టేస్తే ఇట్ ఈస్ కాంప్రమైజేషన్. ఉమ్, ఇప్పుడు వచ్చిన తర్వాత కాఫీ అన్నావు రాలేదు, ఓకే టేక్ ఉంటాయి, ఉమ్, అంతే హ్యాపీగా ఉంటుంది. ఉమ్, మునుపటి కంటే బాగా కాఫీ చేస్తుంది కదా. అవును. అదే వచ్చి రాగానే పువ్వులు అన్నం అనుకోండి, Mm. ఈ మర్చిపోయాను అంటే అవి ఉన్నాయండి బాబు, కొనుక్కున్నాను నేను, నా గురువులు ఉన్నాయి అంటే భర్త ఎంత ప్రారంభం ఉంటుంది. ఉమ్, అంటే ఒకరు విధంగా ఒకరు అర్థం చేసుకుని, ఒకరు ఓదార్చుకుని, ఒకరు గొప్పదారులను ఒకరు ఒప్పుకునేటికి అంత విజయం జీవితం ఉంటుందమ్మా. ఉమ్, ఆ జ్ఞానం లేక ఇలాంటి తల్లిదండ్రులకి కుటుంబాలకి తల్లిదండ్రులు తెచ్చుకోవడం. ఉమ్. అది మన వీడియో చూసేవాళ్ళు కొంతమంది నాకు ఆదరిస్తే వాళ్ళంతా శాతం అవుతాయని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా. రైట్.